వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. ఈ నెల 30-31 తేదీల్లో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే జనవరి 1వ రోజు నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, కావున 3 రోజుల పాటు భక్తులకు సులభంగా దర్శనమయ్యేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్పీ సుబ్బరాయులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. దినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా సందిగ్ధమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతిలో గతంలో జరిగిన ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటింటిని కూడా జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వర కావచ్చు, మొత్తం అధికారులతో అంతా సమీక్షించి దీనిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని. సార్ చెప్పండి సార్, వైకుంఠ ఏకాదశికి సంబంధించి గతంలో జరిగిన పొరపాట్లు మనకు తెలిసిందే. దీని మీద ఎలాగా ఈసారి జరిగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎలా ఉండబోతాయి సార్ ఏర్పాట్లు? గతంలో జరిగిన పరిమాణాలని దృష్టిలో పెట్టుకొని ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు టీటీడీ వాళ్ళు ఈసారి పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో టికెట్లు జారీ చేయటం జరిగింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా సుమారుగా 25 లక్షలు ఈ ఈడిప్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి సమయం, నిర్దిష్టమైనటువంటి రోజున వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించడానికి కూడా టీటీడీ వాళ్ళు పూర్తిగా పైన, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా కింద అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో కేవలం టికెట్లు ఉన్న వాళ్ళే రావాలి అనే వదంతులను కూడా చెప్తున్నారు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. 2 రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షతన కూడా మనకి రివ్యూ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు క్లియర్ కట్గా డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ కూడా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము దర్శనం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ ఎవరికైతే ఆన్లైన్ పద్ధతిలో టోకెన్లు వచ్చినాయో వాళ్ళకి ఖచ్చితంగా ఆయా సమయాల్లో దర్శనం కల్పించడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే టికెట్ లేకుండా ఒకవేళ వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఆయా రోజు కెపాసిటీని బట్టి టీటీడీ వాళ్ళు దర్శనం కల్పించడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏదైతే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయో టికెట్ ఉంటేనే రావాలి లేకుంటే రావద్దు అనేది అవన్నీ పూర్తిగా అవాస్తవం. ఎన్నో సంవత్సరాల నుంచి సాధారణ భక్తులు వస్తూ ఉంటారు వైకుంఠ ద్వార దర్శనం కోసం. ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగానే టీటీడీ కానీ జిల్లా యంత్రం కానీ చర్యలు తీసుకుంటుంది. సో ఎక్కడ కూడా అట్లాంటి వదంతుల్ని నమ్మవద్దని కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. చివరి ఒకటి సార్, గతంలో ఏదైతే తిరుపతిలో చుట్టుపక్కల టోకన్లు ఇచ్చినారు, ఈసారి కూడా ఇస్తారా ఇవ్వరా అనేది పూర్తి స్థాయిలో ఈ గందరగోళంలో కూడా కొంతమంది భక్తులు ఉన్నట్టు తెలుస్తుంది సార్. అంటే ఈ తిరుపతిలో ఈ టోకన్ సిస్టమ్ ఉంటుందా ఉండదా సార్? స్థానిక ప్రజలకి ఇది వరకు కొన్ని సంవత్సరాలు, గత 3 సంవత్సరాలు కూడా స్థానికంగా 10-12 చోట్ల లొకేషన్స్లో టికెట్లు ఇవ్వడం జరిగింది. దానికి గత సంవత్సరం కూడా కొన్ని ఇబ్బందులు మనకి కలిగిన మాట మీ అందరికీ తెలిసిందే. అట్లాంటిది మళ్ళీ జరగకుండా ఈసారి కూడా స్థానిక ప్రజలకి ఖచ్చితంగా చివరి 3 రోజులు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు దర్శన భాగ్యం కల్పిస్తాము. కానీ వాళ్ళకి ఫిజికల్గా టికెట్లు కాకుండా ఆన్లైన్ పద్ధతిలోనే వాళ్ళకు కూడా టోకెన్లు ఇచ్చే దీన్ని టీటీడీ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. అతి త్వరలోనే టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ గారు వాటికి సంబంధించిన వివరాలను కూడా తెలియపరుస్తారు. ఇది మొత్తం మీద కలెక్టర్ వెంకటేశ్వర గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా సంఘమైంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన గతంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా ఇటువంటి జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతామని చెప్తున్నారు. మనతో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు కూడా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గతంలో కూడా మనం తెలిసిందే తిరుపతి వైకుంఠ ఏకాదశికి సంబంధించి చాలా పొరపాట్లు జరిగినట్టు కూడా ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? భద్రతా పరంగా ఏ విధంగా ఉండబోతారు సార్? వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల, తిరుపతిలో పూర్తిగా చాలా కట్టుదిట్టమైన, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొత్త విధానంలో, ఈడిప్ విధానంలో అందరూ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఈ టోకెన్స్ పొందారో నిర్దిష్టంగా 30, 31, 1వ తారీఖున వారికి పూర్తిగా టైం స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతం నుంచి ఎంటర్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ రోజైతే వాళ్ళకి ఈ డిప్ ద్వారా టోకెన్ వచ్చిందో వారు ఖచ్చితంగా ఆ టైంకి రావడం, దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆ విధంగా పూర్తిగా భద్రతాపరమైన చర్యలు ఏర్పాటు చేసుకుంటూ మిగిలిన రోజుల్లో వచ్చే భక్తులకు కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే మీడియా ద్వారా తెలియజేయడం, ఈసారి ఏర్పాటు చేసిన కొత్త విధానాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, మీడియా ద్వారా అన్ని ద్వారా తెలుసుకొని అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. గతంలో అయితే వైకుంఠ ఏకాదశి అంటే తిరుమల వరకే పరిమితమయ్యాయి సార్. గత 4-5 సంవత్సరాల నుంచి తిరుపతిలో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు టోకన్లు అక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారని చెప్పేసి ఈసారి అటువంటి తిరుపతిలో ఏమైనా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఏదైనా ఉంటుందా? టోకన్లు ఇస్తారా ఇవ్వరు? ఈసారి టోకెన్ సిస్టమ్ లేదు కాబట్టి అందరికీ ఆల్రెడీ ఆన్లైన్ టోకెన్ సిస్టమ్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్తగా ప్రవేశపెట్టారు అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీడియా ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే టోకెన్స్ పొందారో వారు దర్శనం ఈజీగా ఉంటుంది, వారు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కోఆపరేట్ చేస్తూ, అదేవిధంగా ఎవరైతే టోకెన్స్ రాలేదో వారు కూడా కోఆపరేట్ చేయాలి. ఈ కొత్త విధానం ప్రవేశపెట్టినప్పుడు అందరూ కూడా సహకరించాలి. ఆ విధంగా వారు తిరుపతికి ప్లాన్ చేసుకొని రావాలి. ముఖ్యంగా ఈ నడకదారిలో కానీ అదేవిధంగా వాళ్ళకి వచ్చే కొంచెం కండిషన్స్ ఏమైనా పెట్టుంటారు సార్, ఈ టైంలో రావాలి ఆ టైంలో రావాలి, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సంబంధించి మామూలుగా ఆల్రెడీ కండిషన్స్ ఉన్నాయి, వాటితో పాటు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఎక్కువ వస్తుంటారు, వాళ్ళకి ఏమన్నా తప్పిపోతే వాళ్ళ పిల్లలు తప్పిపోతే దానికి ట్యాక్స్ సిస్టమ్ కూడా ఉంది. మేకింగ్ ఆల్ ద అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. ఇది మొత్తం మీద చూసుకుంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో జరిగిన పొరపాట్లు ఏవి జరగకుండా ఉండేందుకు ఇప్పటికే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, పూర్తి స్థాయిలో గతంలో జరిగిన సంఘటనలు ఏవి పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతతో పాటు ఈ వైకుంఠ ఏకాదశిని కంప్లీట్ చేస్తామని కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్టూడియో.